అందరికీ నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా. కానీ ఆ వెన్నెముక నిజంగా అనుకున్నంత బలంగా ఉందా? దేశానికి ఇంత కీలకమైన ఒక రంగంలో ఉత్పత్తి ఎందుకు అంతంతమాత్రంగానే ఉండిపోయింది? రండి, ఈరోజు మనం భారత వ్యవసాయంలోని ఈ పెద్ద పజిల్ను విడమరిచి చూద్దాం. సరే, ముందుగా ఒక చిన్న విషయం క్లియర్ చేసుకుందాం. ఇక్కడ మనం ఉత్పాదకత అన్నప్పుడు దేశం మొత్తం పండించే పంట గురించి కాదు, కేవలం 1 హెక్టార్ భూమిలో ఎంత పండుతోంది అనే దాని గురించి మాత్రమే. అంటే ఇది సామర్థ్యానికి సంబంధించిన కొలమానం, మొత్తం ఉత్పత్తికి కాదు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. వ్యవసాయం ఇంత కీలకమైనప్పుడు మన ఉత్పాదకత చాలా దేశాలతో పోలిస్తే ఎందుకు వెనకబడి ఉంది? దీని వెనక కారణాలేంటి? ఈ విశ్లేషణలో మనం ఈ చిక్కుముడిని విప్పుతూ ఒక్కో పొరను తొలగిస్తూ లోతుగా పరిశీలిద్దాం. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడినుంచో మొదలుపెట్టకర్లేదు, నేరుగా పొలంగట్టు నుంచే మొదలుపెట్టాలి. రైతులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న మానవ మరియు భూ సంబంధిత సవాళ్లను ముందుగా చూద్దాం. 43%. ఇది కేవలం ఒక అంకె కాదు. మన దేశంలోని వ్యవసాయ భూమిలో దాదాపు సగం, అంటే 43%, నెమ్మదిగా క్షీణించిపోతోంది. అంటే పంట పండించాల్సిన నేల తన సారాన్ని కోల్పోతోంది. ఆలోచించండి, పునాదే బలహీనంగా ఉన్నప్పుడు దానిపై మనం బలమైన భవనాన్ని ఎలా నిర్మించగలం? ఇది మన ముందున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటి. అసలు ఈ సమస్యలు రైతు విత్తనం నాటకం ముందే మొదలవుతాయి. ఉదాహరణకి, రైతులకు కొత్త పద్ధతులపై సరైన అవగాహన ఉండకపోవచ్చు. ఉన్న కాస్త భూమి కూడా తరతరాలుగా కుటుంబంలో పంపకాల వల్ల చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. ఇక పండించిన పంటను అమ్ముకోడానికి సరైన రోడ్లు, మార్కెట్లు, కనీస వసతులు కూడా ఉండవు. ఇవన్నీ కలిసి రైతు ప్రయాణాన్ని మొదట్లోనే చాలా కష్టతరం చేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం పొలంగట్టు మీద నిలబడి చూశాం. ఇప్పుడు కాస్త లోతుగా మన వ్యవస్థలోకి తొంగి చూద్దాం. ఎందుకంటే ఈ సవాళ్లు కేవలం పొలంలో కనిపించేవి కావు. మన వ్యవస్థలోనే చారిత్రకంగా పాతుకుపోయిన కొన్ని లోతైన కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదూ. భారతదేశంలో సగటున ఒక రైతు దగ్గర ఉండేది 2 ఎకరాల కన్నా తక్కువ భూమి. ఇంత చిన్న పొలాల్లో పెద్ద పెద్ద ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలు వాడటం అస్సలు సాధ్యం కాదు. దీనివల్ల ఏమవుతుందంటే రైతులు ఇప్పటికీ శారీరక శ్రమపైనే ఎక్కువ ఆధారపడాల్సొస్తుంది. ఇది ఉత్పాదకత పెరగడానికి ఒక పెద్ద అడ్డంకిగా మారింది. కేవలం భూమి పరిమాణమే కాదు, చరిత్ర కూడా మనల్ని వెంటాడుతోంది. ఒకప్పుడున్న జమీందారీలాంటి దోపిడీ వ్యవస్థలు రైతుల ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీశాయి. దానికి తోడు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు లేకపోవడం, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ల లాంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెద్దగా లేకపోవడం కూడా నేటి దుస్థితికి కారణాలు. భూమి గురించి చూసాం, వ్యవస్థ గురించి చూసాం. ఇక చివరిగా అసలు పొలంలో ఏం జరుగుతుందో చూద్దాం. రైతులు వాస్తవంగా ఉపయోగిస్తున్న పద్ధతులు, టెక్నాలజీ ఈ సమస్యకు ఎలా కారణమవుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. బహుశా అసలు సమస్యకు మూలం ఒక్కడే ఉందేమో. ఇప్పటికీ మన రైతుల్లో చాలామంది పాతకాలపు వ్యవసాయ పద్ధతులకే పరిమితమయ్యారు. ఆధునిక సాంకేతికతకు మన పొలాలకు మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ గ్యాప్ ఎంత పెద్దదో ఇప్పుడు చూద్దాం. ఈ టెక్నాలజీ గ్యాప్ వల్ల జరిగే నష్టం ఇదే. సరైన నాణ్యమైన ఎరువులు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు వాడకపోవడం, నీటిపారుదల వసతులు లేక కేవలం వానదేవుడిపైనే ఆధారపడటం, ఇవన్నీ నేరుగా పంట దిగుబడిని దెబ్బతీస్తాయి. అంతేకాదు, ఇది నేల కోత, భూగర్భ జలాల క్షీణత లాంటి పర్యావరణ సమస్యలను కూడా పెంచుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన కారణాలన్నీ వేర్వేరు ముక్కలు కావు. అవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఒక పెద్ద చిక్కుముడిలా తయారయ్యాయి. ఈ కారణాల మధ్య ఉన్న సంబంధాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక మొత్తం చిత్రాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ఒకవైపు భూమి క్షీణత, జనాభా ఒత్తిడి లాంటి సాధారణ కారణాలు, మరోవైపు చిన్న కమతాలు, పెట్టుబడుల కొరత వంటి వ్యవస్థాగత సమస్యలు, ఇంకోవైపు కాలం చెల్లిన పద్ధతులు, నీటిపారుదల లోపం వంటి సాంకేతిక లోపాలు. ఇవన్నీ కలిసి మన వ్యవసాయ ఉత్పాదకతను ఎలా బంధించాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంత సంక్లిష్టంగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఈ సమస్యల చిక్కుముడిని విప్పాలంటే ఎలాంటి పరిష్కారాలు కావాలి?
ఉత్పాదకతను నిజంగా పెంచటానికి మనం ఎక్కడ మొదలు పెట్టాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న.